హాయ్ ఫ్రెండ్స్, మన బిగ్ బాస్ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము. మన పాత ఛానల్ అయితే వేరేది ఉన్నింది. ఆ ఛానల్‌లో నేనైతే ఒక చిన్న మిస్టేక్ వల్ల లాస్ అయిపోయాను. మళ్ళీ ఈ ఛానల్ ద్వారా మీ ముందుకైతే వస్తున్నాను. నాకు ఆ ఛానల్‌లో ఎలాంటైతే సపోర్ట్ చేశారో, అదే విధంగా ఈ ఛానల్‌లో కూడా నాకు సపోర్ట్ చేశారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మనం టాపిక్‌లోకి వెళ్ళిపోతే శనివారం జరిగిన ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్ అర్జెంట్‌గా మనం. ఆ రోజు జరిగిన ఎపిసోడ్‌లో అంటే ఈ సంజన గారిని పిలిచారు కదా! మిడ్ వీక్ ఎలిమినేట్ అయిపోయిందని, బ్యాటరీ లో అయిపోయిందని ఆ కారణం చేత ఆమె అయితే బయటకైతే వచ్చేసింది. ఆ సంజన గారు హరీష్ మీద ఒక మాట అయితే చెప్పింది. ఈయన కుకింగ్ చేసేటప్పుడు గత వారం నుంచి ఒకే టీ షర్ట్ వేసుకొని ఉన్నాడు. అసలా ఏమంటారు అన్‌ఈజీగా ఉంది. ప్రాపర్‌గా మెయింటైన్ చేయట్లేదు. ఆయన చెయ్యి లేపినా కూడా వాసన వస్తుంది. అనే ఒక నెగెటివ్ అనేది స్ప్రెడ్ చేశారు పాపం ఆయన మీద. అది పర్సనల్ ఇష్యూస్. నువ్వు కావాలంటే ఆయన ఫుడ్ ఎలా చేస్తున్నాడు? ఫుడ్ బాగుండుతున్నాడా లేదా? నువ్వు వాటి మీద వంకలు పెట్టాలి. అంతేగాని ఒకే టీ షర్ట్ ఏసుకున్నాడు, ఆ జాకెట్ ఏసుకున్నాడు వారం రోజుల నుంచి దాన్ని తీయమని చెప్పు, మార్చమని చెప్పు అలాంటివైతే మాట్లాడకూడదు. ఏమో నీకున్నాయి ఆయనకి లేవు. అలాంటి విషయాలైతే అది చాలా బ్యాడ్. ఫస్ట్ వచ్చినప్పుడు చాలా ఇంప్రెషన్ వచ్చింది ఈమె మీద. ఆడియన్స్ కూడా ఓట్లయితే బాగా ఏస్తూ ఉన్నారు. ఈమె చేసిన ఆ ఫస్ట్ స్టార్టింగ్‌లో దొంగతనం వల్ల ఈమెకైతే చాలా పాపులారిటీ వచ్చి అసలు ఒకానొక ఫస్ట్ ఎపిసోడ్ ఈమె మాత్రమే లేపిందన్నట్టయితే ఈమెకి బాగా పాపులారిటీ వచ్చి ఓట్లు కూడా బాగా పడ్డాయి. సో, చాలా ఇంప్రెషన్ అయితే వచ్చింది ఈమె మీద స్టార్టింగ్‌లో. పాను పాను ఇదైతే కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చింది. మరి ఇంకొక విషయం మాట్లాడాలి మనం. దొంగతనం ఒకసారి చేస్తే బావుంటుంది. అల్లరిగా ఉంటుంది. అది షోను కూడా హైలైట్ చేస్తుంది ఒకానొక టైంలో. బట్ అదే నువ్వు రిపీటెడ్‌గా చేస్తూ ఉంటే చూసేవాళ్ళకి కూడా బోరింగ్ ఉంటుంది. ఇరిటేషన్ వస్తుంది. అదే నాగ సార్ కూడా అదే చెప్పాడు మన శనివారం ఎపిసోడ్‌లో. ఇంకో విషయం ఏమిటంటే సంజన గారు మళ్ళీ ఏం చెప్తున్నారంటే, నేను దొంగతనం చేయడం అనేది ఆపను. కంటిన్యూ చేస్తాను. బట్ ఏందంటే కొంచెం కొంచెం అంటే డైలీ చేయకుండా అప్పుడప్పుడు చేస్తాను అన్నట్టయితే హింట్ అయితే ఇచ్చారు. నాగ్ సార్ ఏం చెప్పారంటే, "నువ్వు గాన దొంగతనం చేసినట్లయితే నీ మెడలో బోర్డు పెడతాను. దొంగలున్నారు జాగ్రత్త" అని. సో, అయన్నీ వాళ్ళకి ఫరక్ పడదనుకో. బట్ ఏందంటే, ఇలాగ చేస్తే మీ మెడలో ఇది పడతాది. ఆ వీక్ అంతా ఉంటారు. ఆ బోర్డుతో అనైతే నాగ సార్ చెప్పారు. సో, దానికైనా మేబీ ఈమె దొంగతనం చేయకుండా ఉంటదేమో చూద్దాం. బట్ ఓకే. హరీష్ గారు కూడా నాగ సార్ ముందుకు చెప్పాడు. ఏమని? "నాకు బట్టలు ప్రస్తుతానికి కొద్దిగానే ఉన్నాయి. నేను అందువల్లే ఈ జాకెట్‌తో ప్రస్తుతానికి ఇలా ఉంటున్నాను." అంటే ఒక జాకెట్ ఏసుకుంటున్నాడు. ఒక జాకెట్ అంటే ఇది ఇప్పుడు చలి ఉంటది కదా! నైట్ టైము, మార్నింగ్ టైము చలిగా ఉంటది. లోపల వేరే టీ షర్ట్ ఏసుకొని ఆ జాకెట్ ఏసుకుంటాడు. దానికోసం గుచ్చి ఆ జాకెట్ గురించి అంతసేపు మాట్లాడింది. దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే.